ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు బాలాజీ మూర్తిలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ నేతలు చిరు వ్యాపారుల పొట్ట కొడుతున్నారంటూ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మామూళ్ల మత్తులో జనసేన టీడీపీ నాయకులతో కలిసి దందాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి నగరంలో చిరు వ్యాపారుల పొట్ట కొడుతూ ఉన్నారు. నిన్న దానికి ప్రత్యక్ష సాక్షి ఏదైతే కరకంబాడి రోడ్లో ఉన్నటువంటి చిరు వ్యాపారులందరినీ కూడా బలవంతంగా ఖాళీ చేయిస్తూ వారి వద్ద నుంచి బయటకు పంపించేటువంటి ప్రయత్నం చేసినటువంటి తిరుపతి కార్పొరేషన్ అధికారుల తీరుపైన ఈ యొక్క ఏఐటీసీ నాయకులు యొక్క బాధిత చిరు వ్యాపారుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే తిరుపతి నగర కార్పొరేషన్ కార్యాలయం ఎదుట టౌన్ ప్లానింగ్ అధికారి బాలాజీ మూర్తులను తక్షణమే సస్పెండ్ చేయాలంటూ ఈ యొక్క కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించినటువంటి పరిస్థితి. తిరుపతి నగరంలో చిరు వ్యాపారులను దోచుకోవడమే కాకుండా అడ్డగోలుగా ఈ యొక్క టౌన్ ప్లానింగ్ పర్మిషన్ ఇస్తున్నటువంటి యొక్క అధికారులను సస్పెండ్ చేయాలని చెప్తున్నారు. అసలు జరిగినటువంటి ప్రధాన కారణం ఏమనుకుంటారు? ప్రధాన కారణం ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి ప్లానింగ్ ఆఫీసర్ 1 బాలాజీ 2 మూర్తి ఇద్దరు కూడా దందాలకు పాల్పడతా ఉన్నారు. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నామంటే నిజంగా మీరు దందాలకు పాల్పడకుండా ఉండుంటే ఈవేళ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర రోజుకు 1000 రూపాయలు డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. మీరు ఏమైనా గాజులు కాస్తా ఉన్నారా? శ్రీనివాసం దగ్గర డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. విష్ణు నివాసం దగ్గర పత్రికలు సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ నుండి రిజర్వేషన్ పార్సల్ ఆఫీస్ వరకు మొత్తం టోటల్ గా ఖాళీ చేయించారు. ఈరోజు ఒక్క రోజుకు 1000 రూపాయలు లెక్కన డబ్బులు కట్టించుకుంటున్నారు. ఎవరికి కట్టాల డబ్బులు? ఎవరు న్యాయం సొత్తది? ప్రభుత్వ స్థలం. ఈ రోజు వీధి విక్రయదారులకు సుప్రీంకోర్టు చట్టం ఇచ్చింది. తోసుకొని వ్యాపారాలు చేసుకోవచ్చని చెప్పింది. కానీ ఈవేళ బొంతాలమ్మ గుడి దగ్గర డబ్బులు ఇవ్వలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు కక్ష సాధింపులతో ఉండేటువంటి మొత్తం 15 షాపులు సిగ్గుండాల అధికారులకు 15 షాపులకు ఒక జేసీబీ, ఒక 100 మంది పోలీసులు, ఒక 200 మంది పంచాయతీ కార్యదర్శులు, దానికి మున్సిపల్ సిబ్బందిని మొత్తం తీసుకెళ్లి అక్కడ ఉండేటువంటి అరటి పండ్లు, మామిడి పండ్లు, ఉండేటువంటి కూరగాయలు మొత్తం కూడా రోడ్డు మీద చెల్లాడి సపార్ని మొత్తం కూడా జేసీబీతో కుల్లదోస్తున్నారంటే మరి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి బుద్ధి ఉందో బుద్ధి లేదో నాకు అర్థం కావడం లేదు. ఈవేళ జనసేన పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, మేము పిడికిళ్లు బిగించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ తిరుపతిలో నీ ఎమ్మెల్యే పరిస్థితి ఏందో ఒకరు అర్థం చేసుకోండి. ఎమ్మెల్యేకి సంబంధం లేకపోతే ఈ రోజు స్టేట్మెంట్ ఇవ్వండి. ఈ ఛానల్ పిలిపించి తిరుపతి పట్టణంలో ఎవరు దందా చేసినా కూడా వాళ్ళు మొత్తం కూడా తీసుకెళ్లి జైలు పాలు చేస్తామని చెప్పేసి మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. యథేచ్ఛగా డబ్బులు వసూలు చేస్తుంటే మీరేమన్నా ఏం చేస్తా ఉన్నారు? ఎక్కున్నటువంటి నిన్న ఆయన ప్లానింగ్ ఆఫీసర్ బాలాజీ గాని మూర్తి గాని ఏం చేస్తా ఉన్నారు? ఈరోజు ఆయన భోగవత్వం మొత్తం కాళాస్త్రి మొత్తం చెప్తా ఉంది. మున్సిపల్ కార్మికుడు చద్దో సేవల కాడి నుండి పైన కమిషనర్ దాకా ఆయన కథ అంతా తెలుసు. తిరుపతి పట్టణంలో ప్లానింగ్ లేకపోయినా 4 అంతస్తులు 5 అంతస్తుల బిల్డింగులకు లక్షల రూపాయల లంచం తీసుకుని ప్లానింగ్ ఇస్తా ఉన్నావే. మరి మున్సిపల్ కార్పొరేషన్ లో తోపుడు బండ్లకు కూడా నీకేమన్నా ప్లానింగ్ ఇచ్చి తీసుకుని లంచం కట్టాలని మేము అడుగుతా ఉన్నాం. ఏమన్నా ఆ పద్ధతిలో ఏమన్నా దాడులు చేస్తామని అడుగుతా ఉన్నాం. ఒకవేళ మీకు అవసరం అయితే కమ్యూనిస్ట్ పార్టీలుగా, ట్రేడ్ యూనియన్లుగా భిక్షాటం చేసి మొత్తం తీసుకొచ్చి నీకు ఇస్తాం, నువ్వు ఎత్తపోయి ఇంట్లో ఎత్తపోయి ఇచ్చుకో, మాకు అభ్యంతరం లేదు. పైన దాడి చేసినటువంటి బలవంతంగా ఖాళీ చేసినటువంటి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో ఏఐటీసీ ఆధ్వర్యంలో తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ప్రస్తుతం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఏఐటీసీ ఆధ్వర్యంలో తమ యొక్క నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే స్ట్రీట్ వెండర్స్ కి ఇచ్చినటువంటి చట్టాలు ప్రకారం తమకు నిబంధనల ప్రకారం వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా కక్ష సాధింపు చర్యలు పాల్పడినటువంటి ఈ యొక్క అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ వారంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.